హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గులాబ్ జాముల్ని పర్ఫెక్ట్గా రౌండ్గా అండ్ క్రాక్స్ ఏమీ లేకుండా లోపలంతా కూడా సాఫ్ట్గా ఉండలు కట్టుకోకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. గులాబ్ జాముల్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఇన్స్టెంట్గా మనకి గులాబ్ జాముల పౌడర్ దొరుకుతూ ఉంటుంది కదా, ఆ పౌడర్ని వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ గులాబ్ జాములు అనేవి చాలా బాగా వస్తాయి. ఈ విధంగా పౌడర్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చేతి వేళ్లతోనే కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మాత్రం కలుపుకోవద్దు. జస్ట్ మునివేళ్లతోనే ఈ విధంగా కొద్దిగా దగ్గర పడేంత వరకు కలుపుకోండి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కప్పు గులాబ్ జాముల పౌడర్ తీసుకున్నారంటే పావు కప్పు నీళ్ళు పడతాయి. ఒక్కొక్కసారి నీళ్ళు అనేవి కొద్దిగా తగ్గొచ్చు. కాబట్టి చూసుకుని పిండిని ఇలా కొద్దిగా లైట్గా ప్రెషర్ ఇవ్వకోకుండా ఇలా కలుపుకోండి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీరు పిండిని కరెక్ట్గా కలిపారో లేదో చెక్ చేసుకోవడానికి ఈ కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా చిన్న పిండి ముద్దను తీసుకోండి. తీసుకుని దాన్ని చేతిలోకి పెట్టుకుని ఫస్ట్ గట్టిగా ఒక 2-3 సార్లు బాగా ప్రెస్ చేసుకోండి. ఇలా ఒక 2-3 సార్లు చేసుకున్న తర్వాత అలాగే మెల్లగా లూజ్ చేసుకుంటూ రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి లేవు అని అంటే మీరు కలిపి పెట్టుకున్న పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్లే. లేదు మీకు క్రాక్స్ వస్తున్నాయి అంటే కొద్దిగా చేతిని నీళ్ళతో తడి చేసుకోండి. డైరెక్ట్గా పిండి మీద నీళ్ళు అనేవి జిమ్ముకోవద్దు. ఇలా తడి చేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసేసి ఈ పిండిని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ పిండి అనేది నానుతూ ఉంటుంది. ఈలోపు పంచదార పాకంని ప్రిపేర్ చేసుకుందాం. సో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోండి. పెట్టుకుని అందులోకి ఇక్కడ నేను షుగర్ సిరప్ అనేది కొంచెం తక్కువగానే చేస్తున్నాను. నార్మల్గా అయితే 800 గ్రామ్స్ చెప్తారు కదా, నేను అంత అయితే తీసుకోవట్లేదు. సో అందులో సగం కన్నా కూడా కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే అంత అవసరం పడదు. మీరు కొద్దిగా అంటే గులాబ్ జామున్ తినేటప్పుడు షుగర్ సిరప్ అనేది ఎక్కువగా కావాలి మీకు అంటే కరెక్ట్గా అంత వేసుకోండి. నార్మల్గా అంత అవసరం పడదు అనేది నా అభిప్రాయం. సో అంత షుగర్ అనేది ఒకేసారి తినకూడదు కదా, అందుకోసం చెప్తున్నాను. సో ఇక్కడ నేనైతే 1.5 కప్పు వరకు తీసుకున్నాను. సో ఈ విధంగా 1.5 కప్పు అంటే సుమారుగా ఒక 350 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఉంటుంది. వేసుకుని ఇందులోకి అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో ఈ నీళ్ళు అనేవి అంటే పంచదార అంతా కూడా కరిగిపోతే సరిపోతుంది. మనకి ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు పంచదార అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత హై ఫ్లేమ్లోనే మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు అస్సలు మరిగించుకోవద్దు. చెప్పాలంటే మనకి పాకం అనేది చేతులకి జిగురుగా అంటుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పంచదార కరిగిన తర్వాత ఒక హై ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకోండి చాలు. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాలకుల పొడి వేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకం అనేది చల్లగా అయిపోకుండా దీని మీద ఒక మూతను పెట్టుకోండి. గులాబ్ జాములకి పాకం అనేది కొద్దిగా వేడిగా ఉండాలి. అప్పుడే గులాబ్ జాములు అనేవి పాకాన్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఫస్ట్ చేతికి నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పగుళ్ళు అనేవి రాకోకుండా ఉంటాయి. ఫస్ట్ ఈ విధంగా కొద్దిగా చిన్న పిండి ముద్దను తీసుకోండి. పెద్ద సైజులో చేయొద్దు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండికి దాదాపు 35 గులాబ్ జాముల వరకు వస్తాయి. సో ఈ సైజులో తీసుకున్నారంటే కరెక్ట్గా వస్తాయి. లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. తీసుకుని ఫస్ట్ దాన్ని చేతిలోకి పెట్టుకుని ఈ విధంగా ఫస్ట్ గట్టిగా ఒక 2-3 సార్లు బాగా ప్రెస్ చేయండి. ఇలా గట్టిగా ఒక 2-3 సార్లు చేస్తూ అదే విధంగా మెల్లగా లూజ్ చేసుకుంటూ అంటే ప్రెషర్ అనేది తగ్గించుకుంటూ ఇలా రౌండ్గా బాల్ లాగా చుట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు ఉండ అనేది చుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏది ఎడిట్ చేయలేదు, జస్ట్ తీసినట్లుగా నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి లేవు. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఏదైనా ప్లేట్లోకి కానీ లేదంటే గిన్నెలోకి కానీ వేసుకుని దానిలోకి గాలి అనేది వెళ్ళకోకుండా ఒక ప్లేట్ని కానీ లేదంటే ఒక క్లాత్ని కానీ వేసేసుకోండి. ఇక్కడ నేను మీకు మరొకసారి కూడా చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బాగా ప్రెషర్ ఇవ్వండి. ఒక 2-3 సార్లు బాగా ప్రెషర్ ఇచ్చేసేసి అలాగే మెల్లగా లూజ్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి. ఫస్ట్ మీరు చేతిలో ఎటువైపు అయినా కానీ పిండిని
తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే దాన్ని సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చేయాలి అనుకుంటారో అప్పుడు ఈ పార్ట్ ఉంటుంది మనకి సైడ్న, ఈ పార్ట్కి ఇలా రౌండ్గా దానికి దగ్గరగా తెచ్చుకోవాలి. అప్పుడు మీకు క్రాక్స్ లేకుండా ఉంటాయి. ఒకసారి నేను వీడియోలో చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి, మరొకసారి చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. క్రాక్స్ అనేవి అసలు రానే రావు, రౌండ్గా చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ నేను మీకు ఉండలన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. ఇక్కడ నూనె అనేది మనకి గులాబ్ జామ్ మునిగేటట్టు ఉండాలి, పైకి గులాబ్ జామ్ అనేది ఉండకూడదు, అప్పుడు కూడా మీకు క్రాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి గులాబ్ జాము నూనెలో మునిగేటట్లు నూనెను పోసుకోండి. పోసుకుని నూనె అనేది ఎక్కువగా వేడవ్వకూడదు, జస్ట్ మీడియం హీట్లో ఉండాలి. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కొక్క గులాబ్ జాముని అందులోకి వేసుకోండి. ఇలా గులాబ్ జామున్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోండి. ఈ విధంగా ఒక స్పూన్ని తీసుకుని ఆయిల్ని మాత్రమే కదపండి, గరిటె మాత్రం పెట్టుకోవద్దు. గరిటె పెట్టుకున్నారంటే గులాబ్ జాములకి టచ్ అవుతుంది. కాబట్టి స్పూన్ కానీ లేదంటే ఫోర్క్ కానీ తీసుకుని ఈ విధంగా అటు ఇటు నూనెని మాత్రమే తిప్పండి, గులాబ్ జాముల్ని టచ్ చేయొద్దు. సో ఇవి కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఇలాగే చేసుకోవాలి. కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత గరిటె పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మాత్రం ఎక్కువగా మాత్రం పెట్టుకోవద్దు. ఇక్కడ నేను మీకు గులాబ్ జాములు అనేవి చక్కగా ఎర్రగా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని పాకంలోకి వేసుకోవడమే. సో ఇందాకే నేను పాకాన్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేశాను. మీరు కావాలంటే ప్యాన్ అనేది వెడల్పుగా ఉంటే అందులోనే వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న గులాబ్ జాములని పాకంలోకి వేసుకుని ఒకసారి అలా కలుపుకోండి. చూస్తుంటే నోరూరుతుంది కదా, చాలా బాగున్నాయి గులాబ్ జాములు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ దీని మీద మూతను పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఉండల్ని కూడా ఫ్రై చేసుకోండి. చాలా చాలా సింపుల్ అండ్ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇదే విధంగా రౌండ్గా పగుళ్ళు అనేవి లేకుండా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.